ఇతను ఎవరో తెలుసు కదా, మన నెపోలియన్. యాక్చువల్ గా ఇతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి జార్జ్ మారియన్. ఇతను 10 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు అండ్ మాక్సిమం అన్ని కూడా కమెడియన్ రోల్సే చేసేవాడు అనుకోండి. బట్ యోగి బాబు, సంతానం వీళ్ళందరిలాగా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కాలీవుడ్ లో అందరికీ తెలిసినచ్చు, బట్ వేరే వుడ్ వాళ్ళకి పెద్దగా తెలియదు. కానీ ఖైదీ నుండి ఇతని ఫేటే మారిపోయిందబ్బా. ముందు పెద్దగా ఆఫర్లు ఏమి వచ్చేవి కాదంట, కానీ లాస్ట్ 3 years నుండి ఒక నెలలో అట్లీస్ట్ 3 ఆఫర్లన్నా వచ్చేవంట. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది నెపోలియన్ క్యారెక్టర్. చెప్పాలంటే ఖైదీలో ఢిల్లీ తర్వాత బాగా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ నెపోలియన్ కే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా లియోలో కూడా కనిపించాడు. శివకార్తికేయ డాన్ సినిమాలో కూడా ఇతనే కదా ప్రిన్సిపల్, డీన్. దాంట్లో కూడా ఇతని రోల్ బాగానే ఉంటుంది. నెంబర్ 2, రజనీకాంత్ని విలన్ గా ఎప్పుడన్నా చూసారా? నాకు గుర్తున్నంత వరకు నేను చంద్రముఖిలో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది కదా, అక్కడ తప్ప ఇంకెక్కడా చూడలేదు. ఒకవేళ విలన్ గా కనిపిస్తే ఎలా ఉంటది? కుమ్మవతలు పడేస్తాడంటారా? నిజానికి తన స్వాగ్ స్టైల్ అన్ని బానే ఉంటాయి, కానీ ఇప్పటి వరకు ఆ రెండింటిని తన హీరోయిక్ రోల్స్ లో మాత్రమే చూసాము. కానీ లోకేష్ ఏం చెప్తున్నాడంటే రజనీకాంత్ విలనిజం అనేది తనకి చాలా ఇష్టం అంట. సో నెక్స్ట్ మూవీలో రజనీకాంత్ విలనిజం ని ఎంత వీలైతే అంత బాగా చూపిస్తానని చెప్తున్నాడు. నాకు తెలిసి విలనిజం అంటే విలన్ రోల్ లో అని కాదు, ఏదన్నా కంప్లీట్ ఊరమాస్ రోల్ ఉంటది కదా, ఆ రోల్ లో చూపించవచ్చు. నెంబర్ 3, విష్ణు అన్నకి దెబ్బలు తగిలాయి. ఎందుకు తగిలాయి? ఎవరన్నా కొట్టారా, లేకపోతే మెట్లు దిగుతున్నప్పుడు కింద పడ్డాడా? ఇవన్నీ ఏం కాదబ్బా. మన అన్న భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని మీ అందరికీ తెలుసు కదా. దానికి షూటింగ్ కోసం అని వీళ్ళందరూ న్యూజిలాండ్ కూడా వెళ్లారు. సో అక్కడ సినిమా కోసం ఒక యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నప్పుడు డ్రోన్ వచ్చి మీద పడిందంట. సో దీంతో పెద్ద గాయాలేం కాదు, కానీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడంట సేఫ్ గా. సో అన్నకి ఏం కాలేదు కాబట్టి హ్యాపీ అబ్బా. కానీ పెద్ద డౌట్ ఏంటంటే కన్నప్పలో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడదని. అంటే కార్ చేజ్, బైక్ చేజ్ ఇవన్నీ ఏం కాదు కదా. అయినదిలే అబ్బా, ఎందుకంటే అది ఒక మైథలాజికల్ స్టోరీ కదా. నాకు తెలిసి ఏమన్నా చిన్న చిన్న ఫైట్లని షూట్ చేస్తుంటారు.